ఈనాటి దాతలు అయినటువంటి డాక్టర్ సోదనగుంట రాఘవేంద్ర ప్రసాద్ గారికి, వారి ధర్మపత్ని కళ్యాణి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. మరి ఈరోజు ఈ కార్యక్రమం తీసుకుంటా ఉంటే ఇప్పుడు దాదాపు 45 నుంచి 50 లక్షల రూపాయలు అయింది కమ్యూనిటీ హాల్. ఎంత చక్కగా ఉంది ఈ గ్రామంలో, ఒక పట్టణంలో ఉండే విధమైన అద్భుతమైన డిజైన్. ఎంత తక్కువ టైంలో కట్టాం. వర్షాలు పడి శంకుస్థాపన మే జూన్లో చేసిన, వర్షాలన్నీ పడి ఇక్కడంతా నేల అన్ని సెట్ అయ్యి నవంబర్లో మొదలు పెట్టారు. అంటే 4 నెలల్లో ఇంత అద్భుతమైన కమ్యూనిటీ హాల్ కట్టినందుకు కాంట్రాక్టర్ శ్రీనివాస్ గారు, అదేవిధంగా దీన్నంతా కోఆర్డినేట్ చేసినటువంటి మా స్టాఫ్ మెంబర్ వివేక్, వీళ్ళిద్దరికి కూడా మీరు అందరూ మనస్ఫూర్తిగా చప్పట్లతోటి కృతజ్ఞతలు తెలపాలి. ఇప్పుడు ఇది కేవలం కళ్యాణ మండపంలా కాకుండా మీరు కూడా ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లుగా వాడుకోవాలి. అంటే మహిళలు కానీ, ఈ ప్రాంతంలో పనిచేసే వాళ్ళు కానీ వ్యవసాయంతో పాటు ఇంకేమన్నా నేర్చుకోవాలని ఉన్నా కూడా వాటిని కూడా నెక్స్ట్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లుగా మార్చి వాటిని కూడా ఈ ప్రాంతాన్ని తీసుకొచ్చి స్కిల్ కూడా డెవలప్ చేసే విధంగా రాబోయే రోజుల్లో మేము చేస్తాం. మీ అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.